హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మీ నిఖిల శ్రీనివాస్. ఈ వీడియోలో మనం ఇన్స్టంట్ చికెన్ బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. దానికోసం కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 3/4 kg చికెన్, బిర్యానీ దినుసులు, కారం, ఉప్పు, పసుపు, పచ్చి కొబ్బరి ముక్క. ఈ పచ్చి కొబ్బరి ఎందుకు వేయాలంటే టేస్ట్ బాగా వస్తుంది బిర్యానీకి. కాజు, నెయ్యి, బిర్యానీ ఆకులు, బిర్యానీ మసాలా, ఉల్లిగడ్డలు, టమాటా, పచ్చిమిర్చి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పెరుగు, కొత్తిమీర, పుదీనా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరుకొని పెట్టుకోవాలి. ఇక్కడ మేము తీసుకుంది బాస్మతి రైస్. సో మీరు నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. నార్మల్ రైస్ అయినా బాస్మతి రైస్ అయినా ప్రాసెస్ మాత్రం సేమ్ ఉంటుంది. ఇక్కడ మేము 3 glasses ఆఫ్ బాస్మతి రైస్తో ప్రిపేర్ చేస్తున్నాము. సో ముందుగా ఈ బాస్మతి రైస్ని వాష్ చేసుకొని మంచిగా కడుక్కోవాలి. ఆ తర్వాత 3 glasses ఆఫ్ బాస్మతి రైస్కి మనం 5 glasses ఆఫ్ వాటర్ పోసుకొని 2 hours పాటు నానబెట్టుకోవాలి. ఈ లోపు మనం బిర్యానీకి కావాల్సిన చికెన్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మనం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్ల నెయ్యికి 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు 1/2 టీ స్పూన్ వేసుకొని పోపు దినుసులు వేగాక పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, ఉల్లిగడ్డలు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు ఇవన్నీ ఒకసారి కలుపుకోండి. ఈలోపు చికెన్ని శుభ్రంగా కడుక్కొని ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి. వేగాక ఈ చికెన్ని కూడా అందులో వేసి మరొక్కసారి కలపాలి. ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి సిమ్లో 5 minutes వేయించుకోవాలి. ఇందాక చెప్పినట్టు రైస్ని ఒక 2 hours పాటు పక్కన పెట్టుకోవాలి కదా. సో 2 hours తర్వాత ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాసెస్ అంతా మేము రైస్ కుక్కర్లో చేస్తున్నాము. ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, బిర్యానీ మసాలా వేసి కలిపి మూత పెట్టుకొని రైస్ కుక్కర్ ఆన్ చేసుకోవాలి. ఈ రైస్ ఉడికేలోపు చికెన్ మగ్గేలోపు మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, పెరుగు, కొద్దిగా నెయ్యి, జీడిపప్పు, టమాటా, మసాలా దినుసులు వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా కొబ్బరి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది, నూనె పైకి తేలింది. కొద్దిగా కారం, ఒక 2 టీ స్పూన్ల కారం, రుచికి తగినంత. మీరు ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం కారం వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇదంతా ఒక 3 minutes పాటు సిమ్లో మగ్గనివ్వాలి. అలాగే మనం రైస్ కుక్కర్లో రైస్ పెట్టాం కదా, అది పల్క్గా ఉన్నప్పుడే ఈ
చికెన్ మసాలా మొత్తం తీసుకొని అందులో వేసుకొని కలుపుకోవాలి. లాస్ట్లో గీ, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. అలా వేసుకున్న తర్వాత మరో 4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీ అండ్ టేస్టీ ఇన్స్టంట్ చికెన్ బిర్యానీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్లు మీ నిఖిల శ్రీనివాస్.